హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క బ్యానర్ వార్తలన్నీ చూద్దాం. ముందుగా ఈనాడులోకి వెళ్దాం. ఈనాడులో అమరావతిలో 7 అంతస్తుల గోపురాన్ని గాలి గోపురాన్ని ఏర్పాటు చేస్తున్నారంట అండి. దాని గురించి ఈరోజు ప్రధాన వార్తగా రాశారు. దాని గురించి ఒకసారి చూద్దాం. 7 అంతస్తులతో మహారాజు గోపురం, 4 వైపుల గోపురానికి బాహ్య ప్రాకారం, మండపాలు, పురస్కారాలకు, మాడవీధులకు, తిరుమలను తలపించే రాజధానిలో శ్రీవారి ఆలయం అభివృద్ధి, 140 కోట్లతో పనులు ప్రారంభం, 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటూ ఒక బ్యానర్ వార్తని చూశారు. ఆల్రెడీ చకచకగా భూమి పూజ కార్యక్రమాలు, కింద పునాది కార్యక్రమాలు కూడా జరిగిపోతున్నాయి. దాని గురించి ప్రధాన వార్తగా వేశారు. రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతమైన దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దేటువంటి పనుల్లో చురుగ్గా జరుగుతున్నాయి. తిరుమలలోని శ్రీవారి దివ్యక్షేత్రాన్ని తలపించే దీని అభివృద్ధి చూస్తున్నారు. తొలి దశలో 140 కోట్లతో పనులు ప్రారంభించారు. 7 అంతస్తుల మహారాజగోపురాన్ని నాలుగు నాలుగు రాజగోపురాలతో బాహ్య ప్రాకారం, పలు మండపాలు నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నదే దీని లక్ష్యం అంటూ ఒక బ్యానర్ వార్తని చూడొచ్చు. మన రాజధానిలో చేస్తున్నారంట. దాని గురించి మనం చూడొచ్చు. పోతే సెకండ్ దాని గురించి జమ్మూ కాశ్మీర్ లో కొండ చర్యలు విరిగిపడి చాలా ప్రాబ్లం జరిగింది. దాని గురించి ఒక వార్త రాశారు. అద్భుతమైన అందాలకు నిలువైనటువంటి జమ్మూ కాశ్మీర్ లో ప్రకృతి కన్నెర చేసింది. కిస్తీవాడ్లో మేఘ విస్ఫోటనం సంభవించింది. ఆ ప్రాంతంలో కొండ చర్యలు భారీగా విరిగిపడటంతో రాకపోకలు కూడా స్తంభించాయి. వచ్చే దారిలో ఇలా జరిగింది. దాని గురించి ఒక వార్త ఈనాడులో రాశారు. పోతే నిన్నటి నుంచి దక్షిణ కొరియాలో లోకేష్ గారు పర్యటిస్తున్నారు కదా అండి. దాని గురించి ఒక వార్త రాశారు. భారత్ కొరియాకు స్టార్టప్ కారిడార్, మంత్రి నారా లోకేష్ పిలుపు, ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు గని పెట్టుబడులు పెట్టండి, దక్షిణ కొరియా ప్రముఖ సంస్థలతో భేటీల్లో ఆహ్వానం అంటూ ఒక వార్తని రాశారు. అయితే ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేష్ గారు మాత్రం ఈ పెట్టుబడులు వేట మాత్రం చాలా అద్భుతంగా కొనసాగిస్తున్నారు. అలాగే తీసుకుని కూడా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. దాని గురించి రాశారు. ఆంధ్రప్రదేశ్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త నినాదంతో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్, లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని లక్ష్యంగా నిర్దేశించినట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆర్టీఎస్, హెచ్ఆర్ కేంద్రాలతో భారత్ కొరియా స్టార్టప్ కారిడార్ ఏర్పాట్లకు కొరియన్ సంస్థలకు ఆయన ఆహ్వానించారు. దక్షిణ కొరియాతో పర్యటనలో భాగంగా రెండో రోజు సాయంత్రం సియోల్ బిజినెస్ ఏజెన్సీ, కొరియన్ టెక్ స్టార్టప్లతో నిర్వహించేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ మాట్లాడారు అంటూ ఒక వార్తను తీసుకొచ్చారు. కొత్త పెట్టుబడులకు ఏపీలో విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి వనరులు ఉన్నాయి, ప్రభుత్వం ఏమేమి రాయితీలు ఇస్తుంది, మీరు వచ్చి మా ఆంధ్రప్రదేశ్ లో పెడితే మేము ఏమి ఇస్తామో దానికి కూలంకుషంగా ఆయన వెల్లడించినటువంటి విధానం కూడా నిన్న సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అవకాశాలకు గని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి, దక్షిణ కొరియాలోని ప్రముఖ సంస్థలను మంత్రి నారా లోకేష్ కోరారు. ఇప్పటికే కుదిరినటువంటి ఒప్పందాలు అమలు చేయడంలో పాటు ఏపీలో కొత్త పెట్టుబడులు ఉన్నటువంటి అవకాశాలపై వారితో చర్చించారు. ప్రభుత్వంలో కుదుర్చుకున్నటువంటి ఎంఏల మేరకు దక్షిణ కొరియాకు చెందినటువంటి ప్రఖ్యాత మెడికల్ డివైజర్ సర్టిఫికేట్ స్టార్టప్ హెల్త్లకు, ఫుట్వేర్ తయారీ సంస్థలకు, షూ ఆల్స్ కంపెనీకు లిమిటెడ్ ఏపీలో పాదరక్షల తయారీ యూనిట్ త్వరగా ప్రారంభించాలని ఏపీ మంత్రి నారా లోకేష్ కోరారు అంటూ ఒక వార్తని రాశారు. ఎప్పుడైతే ఎంఓయూలు కుదుర్చుకుంటారో దాన్ని ఎంతవరకు తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం చాలా మెచ్చుకోదగ్గటువంటి విషయమేనండి. గ్రేట్ అయినటువంటి విషయం. తర్వాత పోతే తడారని కళ్ళు, సముద్రంలో ఆశలు ఎదురుచూపులు అంటూ 7 మంది గల్లంతయ్యారు కదండి. 7 మందిలో ఒకరిని మాత్రం రక్షించారు. మిగతా ఆరుగురు మాత్రం దొరకలేదు. వాళ్ళ గురించి గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు గత 3 రోజుల నుంచి. దాని గురించి ఒక వార్త రాశారు. సముద్రంలో గల్లంతైన తమ వారి కోసం విశాఖలోని మత్స్యకారుల కుటుంబానికి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఏదైనా అద్భుతం జరగబోతుందా, తమ వారు రాకపోతారా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. గల్లంతైన మత్స్యకారులకు జాడ తెలుసుకోవడానికి సోమవారం సముద్రంలో గాలిస్తున్నారంట. దాని గురించి ఒక వార్తని రాసుకొచ్చారు. అవన్నీ లోపల పేజీ ఉన్నాయండి. మనం బ్యానర్ వార్తలు చెప్పుకుంటున్నాం.
తర్వాత పోతే నిన్న వైఎస్ఆర్సీపీ కడప జిల్లాలో బస్సు టైర్లు పేలి రెండు చక్రాలు విరిగి బ్రేక్ కట్ రావడంతో చాలా ప్రమాదం తప్పింది అంటూ ఒక వార్త రాశారు. వైఎస్ఆర్సీపీ కడప జిల్లా పులివెందులో సోమవారం శని ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వెళ్తున్నటువంటి పాఠశాల బస్సు వెనక వైపు ఉన్నటువంటి రెండు చక్రాలు ఊడిపోయాయి. దాంతో బస్సు పక్కకు ఒరిగి ఆగిపోయిందంట. ఊడిన బస్సు చక్రాలు అంటూ ఒక వార్త రాశారు. పిల్లల బస్సు ఏదైనా జరిగి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. కొంచెం ఆర్టీఓలు కొంచెం బాగా చెక్ చేసుకుంటే మంచిది. పోతే ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు అంటూ ఒక బ్యానర్ వార్తను చూడొచ్చండి. జిల్లాల జోన్ల మధ్య పంపిణీ ప్రక్రియ ప్రారంభం, బదిలీలు పదోన్నతులకు 12 వరకు అవకాశం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారం రాష్ట్రంలోని 26 జిల్లాలు 6 జోన్ల మధ్య ఉద్యోగాల విభజన స్థానిక క్యాడర్ ఖరారుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రక్రియను ఎలా చేపట్టాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఇటీవల కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం, పోలవరం జిల్లాలతో కూడా తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయించాలని పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగ విభజన పూర్తి చేసి ఆ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించాలి. తొలుత విభాగపతులు, కార్యదర్శులు పంపితే వారిని పరిశీలించి ఆర్థిక శాఖ నివేదిస్తారు. తుది పరిశీలన తర్వాత ప్రభుత్వం ఆమోదించింది అంటూ ఉద్యోగుల గురించి ఆ రాజధానిలో పనిచేసేటువంటి ఉద్యోగుల గురించి ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్తో ప్రమాణం చేసినటువంటి సిజే జస్టిస్ లీలా గిల్ అంటూ ఒక వార్తని చూడొచ్చు. అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆళ్లపాటి గిరి, చింతలపూడి పురుషోత్తం కుమార్ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలాకి సోమవారం మొదట కోర్టు హాల్లో వారికి ప్రమాణం చేయించారు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే ముగ్గురు పిల్లలున్న దంపతులకు నగదు పరిష్కారం అంటండి. కానుకల మధ్య దూరం పాటించిన జంటను కూడా లక్కీ డిప్ ద్వారా సన్నాహాలు చేస్తున్నారంట. దాని గురించి ఒక వార్త రాశారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కానుకల మధ్య కనీసం 2 ఏళ్లు దూరం పాటించని దంపతులకు నగదు పురస్కారాలు అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యనారాయణ తెలిపారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు జంటలకు ప్రతి జిల్లాకు 3 కానుపుల మధ్య 2 ఏళ్లు దూరం పాటించని జంటలకు 5,000 చొప్పున ఇస్తారంట. దాని గురించి ఒక వార్త చూడొచ్చు. పోతే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో 15 నుంచి అంటండి కనీసం ఫీజు 40,000 నుంచి 47,000 పెంపు చేశారంట. కౌన్సిలింగ్ జరుగుతుంది కదా ఇంజనీరింగ్ కి, మొన్నే కదా ఎంసెట్ రిజల్ట్ వచ్చింది. దానికి కౌన్సిలింగ్ ఫీజు డిక్లేర్ చేయలేదని చెప్పి ఇబ్బంది పడుతున్నారు ఇంజనీరింగ్ పిల్లలు. దాని గురించి 40,000 నుంచి 47,000 పెంపు చేశారంటండి. దానికి 14 పేజీలో ఉంది. కానీ మనం దాని కంటిన్యూషన్ వార్త మళ్ళీ చెప్పుకుందాం. కొంచెం అప్రమత్తం అయితే మంచిది. ఇంజనీరింగ్ పిల్లలు డిగ్రీ కోర్సులకు కొత్త రూపు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. బీఎస్సీలో డిమాండ్ విన్న క్వాంటమ్ ఐఐ సైబర్ సెక్యూరిటీ, బిఏలో హెచ్ఆర్ఎం, పర్యాటకం, ట్రావెల్స్ ప్రోగ్రామ్స్ కోర్సులు 4 ఏళ్ల క్రమంగా పెరుగుతున్నటువంటి ప్రవేశాలు అంటూ డిగ్రీ కోర్సుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త చేశారు. రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. డిగ్రీకి ఆదరణ పెంచేందుకు కళాశాల కొత్త కోర్సులు తీసుకుని వస్తున్నాయి. మొత్తం సీట్లలో భర్తీ అవుతున్నటువంటివి తక్కువగానే ఉన్నా చేరేవారి సంఖ్య పెరుగుతుంది. మొత్తం ప్రవేశాలలో బీఎస్సీలో 45% వరకు చేరుతున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ లో పూర్తి చేసిన వారిని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తుండటంతో దాని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కొన్ని కళాశాలకు బెంగళూరు, చెన్నైకి చెందినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి ప్రాంగణ నియామకాలు చేస్తున్నారు. బీఎస్సీ వారికి నెలకు 15,000 నుంచి 19,000 ఇస్తున్నారు. మొదటి జీతాలు తక్కువగా ఉన్న ఉద్యోగులు రావడంతో విద్యార్థులు డిగ్రీగా ఎంచుకుంటున్నారు అంటూ డిగ్రీలో ఏ కోర్సులో ఎంతమంది జాయిన్ అవుతున్నారో ఒక వార్త రాశారు. దాని గురించి చూడొచ్చు. అంటే మొదటి సంవత్సరం ఎంతమంది జాయిన్ అయ్యారు, అంటే బీఎస్సీలో, బీకామ్లో, బిఏలో ఎంతమంది జాయిన్ అవుతున్నారో దాని గురించి ఒక వార్తని ఇక్కడ రాసుకొచ్చారు. పోతే నెక్స్ట్ పేజీలోకి వెళ్దామండి. కంటిన్యూషన్ వార్తలు, మిగిలిన వార్తలు కూడా మనం ఒకసారి చూద్దాం. కొంచెం నెట్ స్లోగా ఉంది, తప్పుగా అనుకోవద్దు.
తిండి గురించి ఒక వార్త రాశారండి. తినడానికి ఓ లెక్క ఉంటుంది. అతివేగం వద్దు, అమిత నిదానమే ముద్దు అంటూ తినేదాని గురించి ఒక వార్త రాశారు. ఉదయాన్నే అల్పాహారం నిద్రలేచిన 2 గంటల లోపు అంటే ఉదయం 7-8 లోపు తినాలి. మధ్యాహ్న భోజనం 12:30 నుంచి 2 లోపు తినడం మేలు. రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు అంటే సాయంకాలం 7 నుంచి రాత్రి 8:30 లోపల తినేసేయాలంటండి. మనం ఏం చేసినా మన పరిస్థితులకు అనుకూలంగా మనం తినలేకపోవచ్చు. దాని గురించి ఒక వార్త రాశారు. ఇది భారత్ కొరియా స్టార్టప్లు పెట్టండి అని చెప్పి కంటిన్యూషన్ వార్త అండి. అనుక్షణం ఆయన దాని గురించి పారిశ్రామిక అభివృద్ధిని చేయడం కోసం మంత్రి నారా లోకేష్ అనుక్షణం కష్టపడుతూ ఉన్నాడు. దాని గురించి మాత్రం కంటిన్యూషన్ వార్త. ఇది శ్రీవారి గోపురాన్ని గురించి 7 అంతస్తుల గోపురాన్ని గురించి ఇక్కడ కంటిన్యూషన్ వార్త రాశారండి. ఇక్కడ ఏంటంటే అక్కడ ఏమేమి ఎక్కడి నుంచి తెస్తారు, తమిళనాడు నుంచి రాళ్ళు అంటే గోపురాన్ని కట్టేయడము అంటే అక్కడ పడితే అక్కడ రాళ్ళు తీసుకొచ్చి కట్టేయడం అనేది ఉండదు కదండి. తమిళనాడు నుంచి రాళ్ళు తెస్తారంట. 140 కోట్ల పనులకు 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. 3 ప్యాకేజీల పనులు మొదలయ్యాయి, 15% పనులు పూర్తయ్యాయి అంటూ ఒక వార్త రాశారు. మహాగోపురం సహా రాజగోపాలరావు నిర్మాణానికి అవసరమైనటువంటి రాయిని తమిళనాడులోని నామక్కల్ నుంచి తీసుకొని వస్తున్నారు. ప్రాకారానికి అవసరమైనటువంటి రాయిని పల్నాడు జిల్లాలో కోటప్పకొండకు సమీపంలో కమ్మవారిపాలెం నుంచి తెస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గతంలో రూపొందించినటువంటి ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తూర్పు దిశగా 7 అంతస్తులతో మహారాజగోపురం, ఉత్తర, దక్షిణ, పడమట దిశలతో 5 అంతస్తులతో 3 రాజగోపురాలు నిర్మిస్తారు. మహారాజగోపురం ఎత్తు 120 అడుగులు ఉంటుంది. కళ్యాణోత్సవం మండపం, ఆర్జిత సేవ మండపం, అద్దాల మండపం, రథవాహన మండపాలు వంటి నిర్మిస్తారు. మహారాజు గోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి, బాహ్య ప్రకారానికి వెలుపల స్వామివారిని పుష్కరిణి నిర్మిస్తారు. 40 అడుగుల వెడల్పుతో 3 వీధులలో 7 కోట్లతో అభివృద్ధి చేస్తారు. శ్రీవాణి బ్రహ్మోత్సవాలకు, ఇతర సేవలకు ఉత్సవ మూర్తులు ఊరేగింపు, రథోత్సవ నిర్వహణకు కొయ్య రథం నిర్వహిస్తారు. శ్రీనివాస మంగాపురం తిరుచానూరులో ఉన్నట్టుగా 30 అడుగుల ఎత్తు, 25 నుంచి 30 టన్నుల బరువులతో కొయ్య రథాన్ని తయారు చేయించి ప్రతిపాదన పరిచయంలో ఉంది. భవిష్యత్తులో అక్కడ ఒక ఆడిటోరియం, అన్నప్రసాద క్షేత్రం, భక్తుల విశ్రాంతి భవనం, తిరుమల తిరుపతి దేవస్థాన కార్యక్రమాలు, అతిథి గృహం, కొన్ని కాలేజీలు, లడ్డు విక్రయ కేంద్రం వంటివి నిర్మిస్తారు. ఎట్టకేలకు చాలా పటిష్టంగా చేస్తూ ఉన్నారు. దాని గురించి వార్తని ఇక్కడ లోపల రాశారు. ఎక్కడెక్కడి నుంచి ఏమేమి చేస్తారు, ఎప్పుడు చేయబోతున్నారు అని. సాయికృష్ణ తల్లికి 20 లక్షల ఆర్థిక సహాయం అండి. గాదే సాయికృష్ణ ఉన్నారు, లాకప్ డెత్ లో కొట్టి చంపేశారు కదా పోలీసు వాళ్ళు. దాని గురించి ఒక వార్త రాశారు. సాయికృష్ణ తల్లికి 20 లక్షల ఆర్థిక సహాయం చేశారంట అంబటి రాంబాబు. దాని గురించి ఒక వార్త రాశారు. విజయవాడకు చెందినటువంటి గాదే సాయికృష్ణ తల్లికి వైకాపా నాయకులు 20 లక్షల ఆర్థిక సహాయం అందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో సోమవారంలో ఇంట్లో ఉన్నటువంటి సాయికృష్ణకు తీసుకుని వెళ్లి చంపేసిన విషయాన్ని ఇక్కడ రాశారు. ఒక్కో లేబర్ అడ్డా నిర్మాణానికి 29.90 లక్షలు అంటండి. టెండర్లు ఖరారు చేసినటువంటి కార్మిక శాఖ అంటూ ఒక వార్తని చూడొచ్చు. కోట దెబ్బకు జాతీయ పునరావస్తు ప్రాధాన్య కేంద్రంగా గుర్తింపు అంటండి. మనం హెడ్లైన్స్ చదువుకున్నాం. డిగ్రీ కోర్సుల గురించి ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో కొండ చర్యలు విరిగిపడి ఇబ్బంది జరిగింది కదండి, దాని గురించి ఇక్కడ రాశారు. అయితే 3వ పేజీలో ఏముందో చూసుకొని చూద్దాం. పోతే ఇక్కడ ఒక వార్త ఉందండి. 51.88 చదరపు కిలోమీటర్లో వైజాగ్ బేస్ సిటీలో సిటీ పెడుతున్నారంటే 51 ఎకరాల 88 సెంట్లలో ప్రముఖ సంస్థల పెట్టుబడులకు ఆహ్వానించాలి. 6 నెలల్లో అమరావతి తిరుపతి ఎకనామికల్ రీజనల్ మాస్టర్ ప్లాన్, 3 నగరాల్లో అంతర్జాతీయ క్రీడా ప్రణాళిక పోటీ అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. విశాఖ ఎకనామికల్ రీజనల్లో 51.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వైజాగ్ బే సిటీ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇక్కడ 32,291 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ప్రభుత్వ పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆహ్వానించాలని సూచించారు. తీర ప్రాంత పర్యాటకం, గ్లోబల్ బిజినెస్లు, ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిస్టమ్స్, గ్లోబల్ టాలెంట్, అలైన్మెంట్ లివింగ్ అనేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం నిర్దేశించారు అంటూ ఒక బ్యానర్ వార్తను చూడొచ్చు. ఎన్సీఆర్బి డైరెక్టర్ గా అమిత్ గారు కంటండి, దాని గురించి ఒక వార్త ఉంది. సో ఇదండి సాక్షిలో బ్యానర్ వార్తలన్నీ. ఒకసారి ఈనాడులో
బ్యానర్ వార్తలన్నీ. ఒకసారి మనం సాక్షి చెప్పుకుందాం. సాక్షిలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో సాక్షికి వద్దామండి. సాక్షిలో ఏమున్నాయో చూద్దాం ఒకసారిగా. ఇది ఇది చెప్పుకున్నామండి. హైకోర్టు అదనపు న్యాయమూర్తులు ముగ్గురుగా ప్రమాణం చేసినటువంటి విషయాన్ని. దీనికి ఈనాడులో రాసిన దానికి ఇక్కడ కౌంటర్ ఇచ్చారండి. భక్తుల జోరు, హుండీల బేజారు అంటూ రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో వింత పరిస్థితులు అంటూ ఒక వార్తను రాశారు. ఎందుకంటే ఈనాడులో ఆ వార్త రాశారు కదా అండి, అమరావతిలో గాలిగోపురాన్ని పెడుతున్నారు అని చెప్పి వెంకటేశ్వర స్వామికి. దాని గురించి ఇప్పుడు ఇక్కడ ఆలయాల గురించి రాశారు. భారీగా పెరుగుతున్నటువంటి భక్తులు, గతం కంటే తగ్గిపోతున్నటువంటి ఆలయం, విజయవాడ దుర్గగుడి అన్నవరం ఆలయాలకు ఆదాయం భారీగా తగ్గుదల, ఉచిత బస్సులు లాంటి వాటిని లెక్కలోకి తీసుకున్న భక్తులు పెరిగినప్పుడు ఆదాయం పెరిగిపోతుంది, గతంలో కంటే కూడా తగ్గిపోవడం ఏమిటని సర్వత్రా విమర్శలు. గత నెల రోజుల్లో దుర్గగుడిలో 3 సార్లు బయటపడ్డ ధర్మానం దొంగల టికెట్ల లెక్కలు అంటూ ఒక పెద్ద వార్తనైతే రాశారు. దాని గురించి చూడొచ్చు. అంటే 2023-24లో 45.50 లక్షలు భక్తుల సంఖ్య అయితే 2025-26లో 57.87 లక్షలంట. ఆదాయం మాత్రం 84.82 లక్షలు ఉండేదంట 2024లో. 2022లో 82 కోట్ల 80 లక్షలు మాత్రమే వచ్చిందంట. దాని గురించి వేసుకుంటా వచ్చారు. 2023లో 93 లక్షల మంది భక్తులు వస్తే 2025-26లో 1.19 కోట్ల మంది జనాభా పెరిగినా ఆదాయం మాత్రం గుడులకి తగ్గుతుంది అంటూ ఒక వార్తని రాసుకొచ్చారు. పోతే ఆర్టీసీ ప్రైవేటుకు ప్రభుత్వం పంతం అంటూ ఒక వార్త రాశారు. ఈ బస్సుల ముసుగులో ఆర్టీసీ ప్రైవేటీకరణే కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రైవేటీకరణ యత్నాలకు అడ్డుకునేందుకు ఉద్యమిస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జేఈకి మేరకు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వంతో జేఈ చర్చలు విఫలమయ్యాయి అంటూ ఒక వార్తని రాసుకొచ్చారు. ఉరేసుకోవడం తప్పు, గత్యంతరం లేదా అంటూ ఒక వార్తను రాశారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవని చెప్పి ఉరేసుకోవడం తప్ప వేరే మార్గం లేదంటూ రాశారు. అంగన్వాడీలను వేధిస్తున్నటువంటి ఐటీడీపీ మండల అధ్యక్షుడు అంటూ ఒక వార్త రాశారండి. వైఎస్ఆర్సీపీ కడప జిల్లా వీరపల్లి మండలంలో అంగన్వాడీలను బెదిరిస్తూ వేధింపులు గురి చేస్తున్నటువంటి ఐటీడీపీ మండల అధ్యక్షుడు కాల్వపల్లి వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ వర్కింగ్ అండ్ హెల్త్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారంట. దాని గురించి ఒక వార్త రాశారు. పోతే ఉద్యోగులు, స్థానికులు, కేడర్లపై ఉత్తర్వులు, 26 జిల్లాలు 6 జోన్లు మల్టీ జోనల్ వారీగా పోస్టుల కేటాయింపు అంటూ ఈనాడులో రాసినటువంటి వార్తని వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారండి. రాష్ట్ర స్థాయి పోస్టులు, మల్టీ జోనల్ కేడర్లుగా మార్పులు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ, కమర్షియల్, ట్యాక్స్ ఆఫీసర్లు పోస్టులు మల్టీ జోనల్లోకి, జిల్లా, జోన్, మల్టీ జోనల్, స్థానిక కేడర్లకు మధ్య కేడర్ బలాన్ని నిర్ధారించినటువంటి పంపిణీ, స్థానిక కేడర్ కేటాయింపులకు పూర్తయినటువంటి వరకు కొత్త నియామకాల నిషేధం, కొత్త పోస్టుల సృష్టి, పదోన్నతులకు బదిలీ, డిప్యూటేషన్ పైన నిషేధం, మార్కాపురం, పోలవరం. అంటే మనకు ఈనాడులో రాసుకొచ్చిందేనండి, వాళ్ళు ఇక్కడ దీన్ని రాసుకొచ్చారు. బీచ్ షార్క్స్ తో జీవోలు రద్దు చేయాలి అంటూ ఒక వార్త ఉందండి. అంటే బీచ్ లో దొరికేటువంటి షార్క్స్, బీచ్ సాక్షి వ్యతిరేకంగా సోమవారం విశాఖ బీఆర్లో భారీగా నిదర్శన నిర్వహించారు. విశాఖ ప్రతిష్టను దెబ్బతినేలాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి, మాజీ ఎమ్మెల్సీ భర్త ఝాన్సీ ధ్వజమెత్తారు అంటూ ఒక వార్త ఉంది. పోతే మహారాష్ట్ర అతలాకుతలం, కొండ చర్యలు విరిగిపడ్డ మృతి, వరద ప్రాంతాల్లో కొట్టుకుపోయినటువంటి మరొకరు మృతి, తొలి వర్షంలోనే మిక్స్కిల్ లింక్ ఫెయిల్ అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. గ్రామాల్లో మంచినీటికి మీటర్లే, నిర్వహణ నిధుల కోసం యాజమాన్య ఛార్జీలు బాధుడు అంటూ ఒక వార్తని రాసుకొచ్చారండి. పోతే కష్టాలు డొల్లికలంలో గిరిజనం అంటూ ఒక వార్త ఉంది. తప్పదండి, కొండల మధ్య కొండలు దాటుకుని చేసే వాళ్ళకి ఎప్పటికీ దారులు ఉండటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏయో 2-3 గ్రామాలకి దారులు అయితే వేశారు. దాని గురించి ఒక వార్త ఉంది. ఈ రోజే కొత్తగా ఉండేదేం కాదు. చంద్రబాబు దుష్టపాలన ప్రజలకు నరకప్రాయంగా మారింది. ఓవైపు వసతులు లేని గిరిజన ప్రజల తీవ్ర అవస్థలు పడుతున్నారు. సార్, అవస్థలు పడుతున్నారు కరెక్టే, కాదంటలేదు. కానీ అది ఈ సంవత్సరం మాత్రమే ఉండేది కాదు కదా. తరతరాల నుంచి వాళ్ళకి దారి డొంకలు. అంతెందుకండి, ఇస్రోకి వెళ్లే మార్గం
ఇస్రోకి వెళ్ళే మార్గానికి కనీసం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇప్పటికీ దారి లేదు. ఇస్రో మన పేరుగాంచినటువంటి భారత ఇస్రో శాస్త్రవేత్తలు ఉండేటువంటి ఎన్నో ర్యాకెట్ల ప్రయోగాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. దానికి ఎందుకు రాసుకుంటూ ఉన్నారు. సరే, ఇప్పుడు బాధపడవి. నడక యాత్రకు వైద్య వేదన అంటూ ఒక వార్త ఉంది. ఆరోగ్యం ఉప కేంద్రంగా బయలుదేరు కూల్చివేత. తర్వాత అక్కడ లోపల పేజీలో ప్రకాష్ రాజ్ ఉందండి. ఆట మీరు మొదలు పెట్టారు, ప్రజలు ముగిస్తారు. ఉపా చట్టం కింద యూట్యూబర్ ను రిమాండ్ చేసి పంపుతారా? ప్రశ్న రావణ్ ను ప్రభుత్వ వేధింపులకు నటుడు ప్రకాష్ రాజ్ అంటూ ఇతనికి మాత్రం చాలా బాగా ఇబ్బంది పడేట్టు ఇతను కూడా పడతాడండి. అతను రావణ్కి సపోర్ట్ చేసినటువంటి మాట్లాడుతున్నాడు. సో ఇవ్వండి సాక్షిలో బ్యానర్ వార్తలు. ప్లీజ్ లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఈ కొత్త ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం కండి. థ్యాంక్ యూ.